నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను రాని ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లిలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభం. హోంమంత్రి అనిత ప్రారంభోత్సవం. 5 జిల్లాల్లో 25 రోజుల పాటు 500 కిలోమీటర్ల ర్యాలీ. వెలుగొండ ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం. తుఫాను కారణంగా జాప్యం, 2026 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు. పలమనేరు ఘటనలో గాయపడిన హేమావతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక బహుమతి. శుభాకాంక్షలతో కొండపల్లి బొమ్మలు పంపించిన ఉప ముఖ్యమంత్రి. గాజువాక పెదగంజాటాడలో 8 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన. ఉపాధి కల్పన లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పార్క్ అభివృద్ధి. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. రైట్గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అనకాపల్లి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాల్లో అభ్యుదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హోంమంత్రి అనిత పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహాన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 25 రోజుల పాటు సుమారు 500 కిలోమీటర్ల పైగా సైకిల్ ర్యాలీ కొనసాగనుంది. హోంమంత్రి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాలలో సైకిల్ ర్యాలీ నిర్వహించడం సంతోషమన్నారు. హోంమంత్రి గారు సన్మానిస్తున్నారు. అలాగే హోంమంత్రి గారిని, మేడం గారిని వారి కుటుంబం, వారి స్నేహితులు, వారి బంధుమిత్రులు వీరందరూ కూడా సమాజంలో ఒక రకమైనటువంటి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వాటి నుంచి యువతని దూరంగా ఉంచి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి వైపు వారిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా, పోలీస్ యంత్రాంగం ద్వారా మనం చేస్తున్నాం. దీనికి విద్యార్థులు, యువత, ప్రజలు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. అలాంటప్పుడు ఎండ కూడా మంచిదే ఇలాంటి సందర్భాల్లో కదా, అవునా? మీ అందరికీ కూడా ఈరోజు అభ్యుదయం అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టి ఈరోజు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈరోజు ఒక పోరాటం చేయడంలో కానీ, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది తల్లిదండ్రుల తాలూకా కన్నీళ్లు బయటికి రాకూడదు, అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారుగా అభ్యుదయం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సైకిల్ యాత్ర ఏర్పాటు చేసి ఒక మోటివేషనల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా డిఐసి గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం 2 నెలల క్రితం స్టార్ట్ అవ్వాలి, కానీ పాయకరావుపేట నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను లేకుండా స్టార్ట్ అవ్వకూడదు, డెఫినెట్ గా నేను పెట్టుకుందామండి అంటే డెఫినెట్ గా అలాగే పెట్టుకుందాం మేడం. మనం పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు అన్ని నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యేటట్టుగా దగ్గర 800 నుంచి 1000 కిలోమీటర్ల టార్గెట్ గా పెట్టుకుని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం పాయకరావుపేట వేదికగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆహ్వానం, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల చేయాలి. సో అందరూ దయవుంచి ఈ గంధ నిర్మూలన ప్రతిజ్ఞ మనస్ఫూర్తిగా ప్రమాణం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు ప్రతిజ్ఞ అందరు గట్టిగా చెప్పాలి. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగం పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలంగా భాగస్వాములు అవుతారని, వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి
చేసిన వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్ రహిత చేరువే లక్ష్యంగా సాగుతున్న మన లవింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. మార్నింగ్ వాక్కు వెళ్లిన వైసీపీ నేత ఓబులరెడ్డిపై జేసీ వర్గీయులు దాడి చేశారు. కాపు కాసి దాడి చేసి ముళ్లకంపలో పడేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన ఓబులరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆసుపత్రికి చేరుకుని పరామర్శించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేను ఇప్పుడే పోయినా అయిపో ముందే ఆదిగే దావలో జరిగింది. సులిముని దావలో చూడాలన్నాడు. ఎండా కాపు కాసినట్టు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్లు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బకాయిస్తున్నా భయపడబోమని ఆయన అన్నారు. ఏడాదిన్నర పాలనలో చీఫ్ లిక్కర్, బెల్ట్ షాపులతో మద్యం ఏరులై పారుతోందని విమర్శించారు. ముందుగా నిన్నటి దినం ఢిల్లీలో ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ వద్ద భారీ పేలుడు జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఆ పేలుడులో సుమారుగా 9 మంది మరణించారని చెప్పి, మరి అదేవిధంగా 20 మంది గాయాల పాలైనారని కూడా మేము మీడియా ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరణించిన కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, మరణించే వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుతో ప్రార్థిస్తూ, మరి క్షతగాత్రులైన 20 మందికి కూడా త్వరితగతిన వాళ్ళు కోలుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ పేలుడు వెనుక ఎవరి హస్తమున్నా కూడా దానికి వెలికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఎంతటి వారైనా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మరి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరి ఇవాళ నవంబర్ 11 అంటే మన అందరికీ కూడా గుర్తుకొచ్చేది స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మహాత్మా గాంధీ గారితో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని, మరి అదేవిధంగా ఈ దేశానికి 1947లో స్వాతంత్రం వస్తే ఈ దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా నెహ్రూ క్యాబినెట్లో పనిచేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది. మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒక సాహితీవేత్త, ఒక స్వాతంత్ర సమరయోధులు, ఒక కవి కూడా ఆయన. మరి నెహ్రూ గారి క్యాబినెట్లో 2 పర్యాయాలు విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. మరి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఈ దేశానికి అనేక సేవలు అందించిన వ్యక్తి. ఈ దేశానికి విద్యారంగంలో
అనేక మార్పులు తీసుకొచ్చిన ఘనత మరి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క 138వ జయంతిని దేశవ్యాప్తంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆయన జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇన్ని తమ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి మరి ఇవాళ ఈ 18 మాసాల్లో ఏ ఒక్కటి కూడా చేయకోకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకోకుండా మరి ఈరోజు నీరు గారుస్తున్న ప్రభుత్వం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మరి కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవన్నీ కూడా చేయలేదు కాబట్టే మరి ఈరోజు మీరు మైనార్టీ సంక్షేమ దినోత్సవం చేసే హక్కు మరి పూర్తిగా కోల్పోయారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాను. మరి అదే కాకుండా గతంలో మనం చూశాం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు పరిపాలన ఏ రకంగా కొనసాగిందో మనమందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆనాడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మైనార్టీలకు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి వెలుగొండ ప్రాజెక్టును ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. ఇటీవల తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులోకి వరద నీరు చేరడంతో పనులు ఆగిపోయాయి. పనులు మరింత ఆలస్యం కాకుండా మంత్రి అక్కడికి చేరుకుని పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, స్థానిక ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు కూడా పాల్గొన్నారు. దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టు పనుల జాప్యంపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రకాశం జిల్లా వాసులకు సాగునీరు ఇవ్వాలన్న కృత నిశ్చయంతో పనిచేస్తున్నామన్నారు. స్టేజ్ 1 వర్కులకు సంబంధించి బ్యాలెన్స్ వర్కుల మీద ఈరోజు రివ్యూ చేయాల్సి ఉంది సార్. ఇప్పుడు మనకి 4200 మీటర్లు చేయాలి. ఇంకా ఇప్పుడు మొన్న నాకు అక్టోబర్లో చేసింది 276, అంటే టార్గెట్ 384 ఇచ్చారు కానీ 276 చేశారు. మరి ఇప్పుడు 600 మీటర్లు అవుతుంది, 600 మీటర్స్ పర్ మంత్. ఎట్లా ప్లాన్ చేసుకున్నారు? యాక్షన్ ప్లాన్ ఉన్నట్టు ఎంట్రీ వచ్చి దగ్గరగా 2.5 days పడుతుంది సార్ మనకి ఈచ్ ఎంట్రీ. 12 మీటర్స్ 2.5 days. అవును సార్, మనకి టోటల్గా 4 ఎంట్రీస్ ఉన్నాయి సార్. మళ్ళీ తర్వాత షిఫ్ట్ చేసుకోవడానికి ఏమైనా టైం పడుతుందా? మళ్ళీ దీన్ని అంతా కలిపే సార్, అది 2.5 days అనేది కలిపే సార్. మన 2 days అన్నారు, 2.5 days కలిపి. అవును సార్, 4 ఉన్నాయి మనకి. అవును సార్, అంటే 48 మీటర్స్ 2.5 days. ఒక 1 hour కూడా బ్రేక్ లేకుండా పని చేసుకుంటే ఒక గాయంట్రీకి వచ్చి 12 మీటర్లు చెప్పారు, 4 గాయంట్రీలకు వచ్చి 48 మీటర్లు, 2.5 days నన్ను లెక్కేసుకుంటే. అంటే రోజుకి ఎంత అయింది సార్? మనకి కమాండి ప్లేట్లు ఎక్కువ ఇరుగుతూ ఉంటాయి సార్. అవి మన దగ్గర రెడీ ఉంటాయి. ఎంత టైం పడుతుంది మళ్ళీ వేయడానికి?
ఇటు వాటర్ పోకుండా ఇటు పోతుంది అలా చేశారు. అంటే వారం రోజులు అయింది కదా, నేను అనేది తప్పు మిత్రులారా. ఇదంతా కట్ అయి ఉంది, ఒకళ్ళ పడ్డా కూడా పడిందనుకో, ఒరిగిందనుకో ఇబ్బంది పడతారు. ఇప్పుడు వచ్చిన వాటర్ వచ్చినట్టు ఇలాగ పంపించుకుంటూ ఉన్నారు. ఏమో ఎలాంటి కొద్దిగా చూడాలమ్మా ఇవన్నీ రిపేరు ఎందుకంత స్పీడ్ అంత లేట్ అయితే ఇప్పుడు బ్లడ్ వచ్చింది, వైరల్ అయిపోయింది, ట్రాన్స్ఫార్మర్ పోయింది. అది బాధ్యత కదా, ఎందుకంత ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు టౌన్లోను సిటీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏమో నడపలేదు అంటారు. తడిపోతోడు ఇంటికి ఒక నిమిషం కూడా కరెక్ట్ పోకూడదు. వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి మనం ఎంత పోయినా 1 వీక్ బ్యాక్ ఇంకా మాట్లాడతాం కలెక్టర్ గారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఎక్కడికక్కడ అలవాటు అయిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు గవర్నమెంట్ పోయే సంవత్సరాలు అయింది, ఇంకా అలవాటు పోలేదు అధికారులు. ఇంకా అదే స్టైల్లో ఉన్నారు. అప్పుడు ఎవరు పనులు మర్చిపోయారు కదా. మొన్న రోజు 3-4 గంటలు చూసుకోవాలి. బాజీ పడతాం అడిగి పలమనేరు పర్యటనలో తోపులాటలో గాయపడిన హేమావతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక బహుమతి పంపారు. మంగళగిరి నుంచి కొండపల్లి బొమ్మలను జనసేన జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ద్వారా పంపిన ఆయన ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఉత్తరం కూడా పంపారు. ఈ ఆప్యాయతతో హేమావతి సంతోషం వ్యక్తం చేసింది. విశాఖలో నవంబర్ 14-15 తేదీల్లో జరగనున్న 30వ CII భాగ్యస్వామ్య సదస్సుకు జీవీఎంసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహించబడుతుంది. దేశ విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు హాజరవుతారు. వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని సుందరీకరణతో పనులు తీర్చిదిద్దారు. మరోవైపు సదస్సుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. Obviously, Vice President will come here. Vice President के right में here, and there is the CII.
ఈ నెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను నవంబర్ 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ హరిరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో పక్కా ఏర్పాట్లు చేయాలని ఆయన సోమవారం సమన్వయ కమిటీ సమావేశంలో సూచించారు. ముఖ్యమంత్రి 12వ తేదీ రాత్రికే నగరానికి చేరుకుని 13న సిఐఐ అధికారులతో సమావేశమవుతారని తెలిపారు. విశాఖ జిల్లా గాజువాక పెదగంట్యాడ పారిశ్రామిక ప్రాంతంలో 8 కోట్లతో నిర్మించనున్న ప్లాటర్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులను మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పారిశ్రామిక సదస్సులో వారు మాట్లాడుతూ ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త విధానం కింద సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా నియోజకవర్గానికి OMSE పార్కును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. పెదగంట్యాడలో 1.22 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్ త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. నగరంలో ఈ నెల 14-15న నిర్వహించనున్న CII భాగ్యస్వామి సదస్సు ద్వారా అన్ని రంగాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడులకు సముఖత తెలపనున్నాయని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, MSME చైర్మన్ శివశంకర్, విశాఖ నగర మేయర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజేష్ బాబు గారు, లిక్వినాక్స్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, వారు వర్చువల్ గా ప్రసంగిస్తారు. వారి యొక్క గుడ్ మార్నింగ్ సార్. సార్ స్వప్నిల్, కలెక్టర్ శ్రీకాకుళం మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ ఆడిబుల్ సార్?
కలెక్టర్ గారికి, మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి చూస్తూ థ్యాంక్ యూ సార్. సో ఈరోజు మేము ఎంటర్ప్రీనర్గా అవ్వడానికి మీ యొక్క విజన్ సార్, బికాజ్ మీ యొక్క విజన్లో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ అనే ఒక కాన్సెప్ట్తో మీరు 2016లో ఒక MOU చేయించారు సార్ సిఏ సమ్మిట్లో. NRI రావాలి అనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే 175 కాన్స్టిట్యున్సీల్లోని MSME పార్క్స్ అనేది స్థాపించి సుమారు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళా కార్మికులు వచ్చేసి మన రాష్ట్రంలో సుమారు 42% ఉండడం జరుగుతూ ఉంది. నగరాల్లో అయితే 32%, అలాగే గ్రామాల్లో 52%గా ఉంది. మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా 80% మహిళా కార్మికులను ప్రోత్సహించాలి, ప్రతి ఇంటికి ప్రతి మహిళ ఉద్యోగ అవకాశాల నుంచి, ఉద్యోగం చేసుకునే పరిస్థితి నుంచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలోకి రావాలని చెప్పి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు పెద్దగంటాల్లో సుమారు 1.22 ఎకరాల విస్తరణలో మరి 8.6 కోట్ల ఖర్చుతో మరి MSME పార్క్ అనేది స్థాపించడం జరుగుతూ ఉంది. అలాగే గుర్రంపాలెంలో ఈరోజు జేకే ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు సుమారు 238 కోట్ల బడ్జెట్తో ఈ యొక్క సుమారు 160 ఫ్లాట్లు అందుబాటులో ఉంచే విధంగా వాళ్ళు ముందుకు రావడం, ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం గత 5 ఏళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనకాపల్లిలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం అభ్యుదయం సైకిల్ ర్యాలీ ప్రారంభం. హోంమంత్రి అనిత ప్రారంభోత్సవం. 5 జిల్లాల్లో 25 రోజుల పాటు 500 కిలోమీటర్ల ర్యాలీ. వెలుగొండ ప్రాజెక్టు పనులపై ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం. తుఫాను కారణంగా జాప్యం, 2026 నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు. పలమనేరు ఘటనలో గాయపడిన హేమావతికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక బహుమతి. శుభాకాంక్షలతో కొండపల్లి బొమ్మలు పంపించిన ఉప ముఖ్యమంత్రి. గాజువాక పెదగంజాటాడలో 8 కోట్లతో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ శంకుస్థాపన. ఉపాధి కల్పన లక్ష్యంగా MSME పార్క్ అభివృద్ధి. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.